ఏపీ మాజీ సీఎం జగన్ పై మంత్రి నిమ్మల రామానాయుడు విరుచుకుపడ్డారు. 5 ఏళ్లు రాయలసీమ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన జగన్ మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. రాయలసీమ బిడ్డ అని చెప్పుకునే జగన్ హంద్రీ నీవాకు చెందిన 3500 క్యూసెక్కుల నీటిని ఎందుకు పంపింగ్ చేయలేదని ప్రశ్నించారు. 5 ఏళ్లలో రాయలసీమకు ఏం చేశావని అక్కడి ప్రజలే జగన్ అడుగుతున్నారని అన్నారు. ఇక రాయలసీమలో ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలోనే ప్రారంభమయ్యాయని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2019లో దిగిపోయేటువంటి సమయానికే అక్కడ 3850 సామర్థ్యం కలిగినట్టు పంపులున్నాయి హంద్రీ నివాకు. నువ్వు రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటావు. మరి రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేటువంటి నువ్వు 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో 3850 క్యూసిక్లకి రెడీగా ఉన్నటువంటి పంపులను కూడా ఉపయోగించుకోలేకపోయావు. ఎందుకు కారణం అని చెప్పి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో ఆ పంపులను ఉపయోగించుకునేటువంటి విధంగా ఒక్క పనిని కూడా ఎందుకు చేపట్టలేదని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. 5 సంవత్సరాల నీ పరిపాలనా కాలంలో హంద్రీ నివాకు సంబంధించి ఒక తట్ట మట్టి గాని, ఒక అరబస్తా సిమెంట్ గాని, ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు పెట్టలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖర్చు పెట్టకపోయావు. కనీసం నీ 5 సంవత్సరాల్లో హంద్రీ నివాకు ఉపయోగించుకునేటువంటి కరెంటు మోటార్ల బిల్లులు కూడా ఎగ్గొట్టి ఎందుకు పోయావని అడుగుతూ ఉన్నాం. ఇదా రాయలసీమ బిడ్డ చేసేటువంటి ద్రోహం, దగ ఈవేళ రాయలసీమకు అని చెప్పి రోజు ప్రజలు ప్రశ్నిస్తున్నటువంటి చెప్తున్న 5 సంవత్సరాల్లో మీరు హంద్రీ నివాకు చేయలేనటువంటి పనిని ఒక్క సంవత్సరంలోనే 3880 కోట్ల రూపాయలు హంద్రీ నివాకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టి 738 కిలోమీటరు ఎక్కడో కుప్పం బ్రాంచ్ కెనాల్ లాస్ట్ పాయింట్ కి ఆఖరి మైలుకి ఆ రోజు చంద్రబాబు